నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. మీకు తెలుసు, మనం ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇలా ఇన్ని చూస్తూ అద్భుతమైన రెమెడీస్ ఇవ్వటం, మీరు కూడా ఆ రెమెడీస్ ఫాలో అయ్యి ఎంతోమంది చక్కగా సక్సెస్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను 2వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అండి. 2 అంటే చంద్రుడు, కళలకి సంబంధించిన ఆయన, కళలకి కారకుడు అనమాట. మీరు చూసుకుంటే వెళ్తే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరూ 2వ తారీఖే పుడతారండి. వీళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, చక్కగా మాట్లాడటం, చక్కగా యాక్షన్ చేయటం, ఈ పాటలు రాసేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, ఇలా డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా దగ్గర 2వ తారీఖు పుడతారు. ఏదైనా 2 వచ్చేటువంటి నంబర్లో పుడతారు. వీళ్ళకి కూడా లైఫ్ అప్ అండ్ డౌన్స్గా ఉంటుందండి. 2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య, ఇలా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. వీళ్ళకి లైట్గా తిక్క ఉంటుంది, వీళ్ళు తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంచెం. అందుకని నేను అనేది ఏంటంటే, ఎవరైనా మీరు 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇలా యాంకర్స్గా, సినిమా యాక్టర్లుగా, లేదు లిక్విడ్ బిజినెస్లు చేసేవాళ్ళుగా, లేదా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళుగా, ఇలాంటి వాటిలో చేసుకుంటే బాగా సక్సెస్ అవుతున్నారండి. మంచి క్రియేటివిటీ ఉంటుంది. ఈ సినీ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ అదే ఫీల్డ్ కాబట్టి అలా కూడా సక్సెస్ అవుతున్నారు. మరి మీరు 2వ తారీఖు పుట్టి కూడా, సపోజ్ ఈ 2వ తారీఖులో డాక్టర్స్ కూడా ఉన్నారండి. ఎందుకంటే డాక్టర్స్ కూడా 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇదంతా కూడా చాలా చక్కగా క్రియేటివిటీగా ఆలోచించాలి కాబట్టి అలా డాక్టర్స్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా బాగా ఉన్నది. మరి ఒకవేళ కొంతమంది 2వ తారీఖు పుట్టి కూడా సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ మీరు ఎవరైనా 2వ తారీఖు పుట్టి సక్సెస్ కావట్లే అంటే దానికి రీజన్ ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. దానికి రీజన్ ఏంటంటే మీ పేరు సెట్ కాలేదని. మీరు 2వ తారీఖు పుట్టారు, 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1వ నంబర్లో కనుక పేరు పెడితే కంటిన్యూస్ ప్రోగ్రెస్, మంచి హెల్త్, మంచి వెల్త్, మంచి డొమెస్టిక్ లైఫ్, మంచి పర్మనెంట్ జాబ్ వస్తుందండి. 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2లో పేరు పెట్టకూడదు. 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 1లో కనుక పేరు పెడితే పర్మనెంట్ జాబ్, మంచి డొమెస్టిక్ లైఫ్ అన్నీ వస్తాయండి. అలా కాకుండా మీరు 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఏ 9వ నెంబర్లోనో పేరు పెట్టారనుకోండి, ఇటేమో చంద్రుడు చల్లదనం, అటేమో 9 కుజుడు కోపోద్రికుడు వేడి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోవటం, ఈ అంతా గొడవలు జరగటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.